హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వీడియోలో నేను మా విలేజ్ చూపిస్తాను. ఇది నానమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో ఇది వర్గల్ దగ్గర ఒక 4 కిలోమీటర్లేమో ఉంటుంది. సో శాకారం గిర్మాపూర్ అని ఇట్లా ఐడియా ఉంటుంది మీకు. సో మాది గిర్మాపూర్ అనమాట. ఏంటంటే ఇది మా పొలంకి వెళ్ళే దారి. ఇవాళ నానమ్మది సంవత్సరికము. తను చనిపోయి 1 ఇయర్ అవుతుంది. అయితే ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా మేము చాలా తక్కువ వెళ్తాం అన్నమాట. సో పొలం దగ్గరికి ఇది చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఎంత మొత్తం అటు ఇటు మొత్తం ఇటేమో ఒక సైడ్ చెరువు, ఒక దిక్కేమో పంటలు అనమాట. సో అంటే అందరు పొలాలు ఉంటాయి చూడండి. ఈ దారి అయితే ఈ కట్ట మీకని ఇట్లా మనము వెళ్ళాలి. చూడండి అక్కడక్కడ తంగడి చెట్లు. ఇక్కడైతే మంచి ఏంటంటే తంగడి పూలు అయితే చాలా కనిపించినాయి నాకు. సో బతుకమ్మ పండుగ అప్పుడైతే ఇవన్నీ కనిపించాయి, ఉంచారనమాట, తీసుకుపోతారు. సో చిన్నప్పుడు పెరిగిన ఊరు అనమాట. సో ఇక్కడికి వస్తే అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. చూడండి ఇక్కడ చెట్టు మీద మా పిల్లలు పాలపిట్టను చూసిర్రు. సో నాకు అది దొరకడానికి చాలా టైం పట్టింది, బట్ ఫైనల్గా తీసిన. చూడండి ఒక గ్రీన్ కలర్ ఉంది. చూడండి గ్రీన్ కలర్, ముందు గ్రీన్ ఉంది, వెనకాల కొంచెం బ్లాక్ ఇలా ఉంది. పాలపిట్టన రామచిలుకని అర్థం కాలేదు కొద్దిసేపు, కానీ పాలపిట్టనే అనుకుంటున్నాను నేను. సో మీకు కరెక్ట్ తెలిస్తే కామెంట్ పెట్టండి. నాకైతే నేను పాలపిట్టనే అనుకుంటున్నా. సో తంగడి చెట్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఫైనల్గా చెరువు గురించి చెప్తాను నేను. ఇది చూడండి ఇట్లా మెట్లు కూడా ఉన్నాయి కదా, చెరువు పక్కకే ఇట్లా పొలాలు అనమాట. సో మా నాన్న అయితే పత్తి పండిస్తాడు ఎక్కువ. మా పక్కకు ఉన్నాయి అయితే వరి పంటలు. సో ఇక నడవలేము మేము అని అంటే ఇంకా మా ఆయన బండి మీద తీసుకుపోతుండు. ఇక అయితే ఏంటంటే సరే ఒకసారి వాటర్ దగ్గరికి వెళ్దాము కింది వరకు అని చెప్పి, ఇక్కడ కట్టమైసం ఉంటుంది ఇట్లా పక్కకి. సో కట్టమైసమ్మ దగ్గర ఇట్లా మెట్లు ఉన్నాయి అనమాట. టెంపుల్ పక్కకి ఇట్లా మెట్లు ఉన్నాయి కిందికి దిగడానికి. సో ఒకసారి దిగైతే చూద్దాము అని వెళ్తున్నాము. వాటర్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇది ఎంత లోతు ఉంటుంది చెరువు అంటే అసలు చెప్తున్నా కదా, ఒక 2 స్తంభాలు ఎంత లోతు ఉంటాయో అంత లోతు ఉంటుంది. ఇక్కడ మనకు శివుని విగ్రహం అయితే చూడొచ్చు, వాటర్లో కూర్చోబెట్టిరు పాపమైనని. సో అదనమాట. సో క్లియర్గా ఉన్నాయి కదా, అసలు ఏం డస్ట్ కూడా ఏం లేదు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటరు. సో ఇదేంటంటే గిర్మాపూర్ చెరువే అంటారు. గిర్మాపూర్కి ఇంకా ఈ వేరే ఊరికి మధ్యలో ఉంటుంది అనమాట ఇది. సో చాలా పెద్ద చెరువు. ఇంకా చెరువు మడుగు వెళ్ళిందా ఏమంటారు కదా, అప్పుడైతే చేపలు మస్తు చేపలు పడతాయి ఇంట్లో. సో మా బాబు ఏదో అనుకుంటుండు, చెప్పు పడేస్తుండు. యాక్చువల్గా అసలు మేము ఇక్కడికి రానికి కారణం ఏంటంటే మా నానమ్మ సంవత్సరికం అని చెప్పినా కదా. సో నానమ్మకి అవన్నీ తీసుకొని వచ్చి పెట్టినాం. నాకైతే ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నా, బలగం సినిమా ఎందుకంత హిట్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. సో బలగం సినిమా ఎందుకు అంత హిట్ అయింది ఇప్పుడు అర్థమైంది నాకు. సో నాకు ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నంతసేపు నాకు ఆ బలగం మూవీ సీన్స్ చూస్తున్నట్టే ఉందన్నమాట. అందరూ మా చుట్టాలు అందరూ, అంటే చుట్టాలు కాదు వాళ్ళు, మన రక్తం అన్నమాట, మన బలగం. నిజంగా అంతే. ఎంతైనా అసలు ఏ రిలేషన్ అయినా ఎంతైనా మన రక్తం అనేది మనకే అవుతుంది ఎప్పటికైనా. ఏమీ అసలు చెప్తున్నా కదా. సో నాకు చాలా అసలు మూవీ హిట్గా ఎందుకైందంటే నాకు అర్థమైంది. సేమ్ చూడండి అది ట్యాంక్ కనిపిస్తుంది, అది మొత్తం అయితే మునిగిపోయింది. సో అదనమాట. మా నాన్నమ్మ వెంబడి చెర్ల బట్టలు వినడానికి మేము చాలాసార్లు వచ్చినాం చిన్నప్పుడు. ఆ స్టెప్స్ చూపించినాం కదా, అక్కడ నానమ్మ బట్టలు విండేదనమాట. సో ఇప్పుడు బొంతలు అవి ఉంటాయి కదా, ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు చెరువుకే తీసుకొచ్చేది మా నానమ్మ. సో ఇక అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. మా నాన్నమ్మ ఉంటే బాగుండేదని ఒక సందర్భంలో అనిపించింది. అందరం కలిసినప్పుడు మా నాన్నమ్మ ఉండే అని అయితే అనిపించింది మాకు. అయితే ఇంకా ఇక్కడ చాలా లోతు అనమాట ఈ చెరువు, చాలా డేంజర్ చెరువు అని కూడా చెప్పొచ్చు ఇది. సో ఇంకా ఇక ముందుకైతే మేము పోతున్నాము. చూడండి అటు సైడ్ పొలాలు, ఇటు సైడ్ చెరువు, మధ్యలో కట్ట అనమాట. బండి డ్రైవ్ చేస్తే ఇంతమంది వడ్డోళ్ళు అయితే చాలా కష్టం అనమాట. స్ట్రేట్గా పోవాలి, లేదంటే ఎటు పోయినా కష్టమే. సో మా పిల్లలు అయితే ఆడుకుంటారు. అసలు వీడికి ఎందుకు ఈ వాటర్ దగ్గరికి ఎందుకు వచ్చి నేపలే కదా, మా రిక్కి గడ ఏం చేసిండంటే బురదలో దిగిండు అనమాట. కావాలని బురదలు అడుగుపెట్టి దిగిండు. సో వన్ చెప్పులు మొత్తం బురద అయినాయి. సో అవి కడగడానికే వచ్చినాం మేము. సో ఇంకా కొంచెం డేంజర్ ప్లేస్లా ఉంది కదా, అందుకే ఇంకా మా
చూడండి ఎంత క్లియర్ ఉన్నాయి కదా వాటరు. చాలా పెద్ద చెరువు అండి ఇది. చూడండి ఇంకా ఇక మా ఓన్కైతే మొత్తం ఆ బురద మొత్తం కడుగుదామని ఇక్కడికి తీసుకొచ్చిన. కానీ చాలా బాగుందండి. ఎంతైనా మన ఊరు అంటే అది వేరు ఉంటుంది అనమాట ఫీల్. మన నానమ్మ తాతది అనమాట. అసలు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎవరి ఊరు వాళ్ళకే గొప్ప అంతే. ఇంకా నేను ఏం చెప్పలేను దానికంటే. అంత అంత స్పెషల్ అనమాట. ఇంకంతే మన నానమ్మ ఊరు అంటే అది స్పెషల్ మనకు. సో ఇదనమాట మొత్తానికి. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటి నేను నెక్స్ట్ వీడియోలో నానమ్మ ఇల్లు అంటే నానమ్మ వాళ్ళది పెంకుటిల్లు ఉంటుంది కదా, పెంకుటిల్లు అనమాట నానమ్మ వాళ్ళది. సో నేను నెక్స్ట్ వీడియోలో నానమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం పెడతాను. సో నేను పుట్టి పెరిగింది ఈ ప్లేస్ అనమాట. ఒక ఒక 10 years వరకు ఉండొచ్చు విలేజ్లో నేను చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత ఇంకా సిటీకి వచ్చేసినాము. సో అక్కడ బురద అంతా మా ఓన్ చెప్పులు అయితే కడుగుతుంది పాపం వాళ్ళ డాడీ. సో నా పని నాకే ఉంది, వీడియో తీసుకుంటున్నా. ఇట్లాంటి వ్యూ మళ్ళీ దొరకదు. సో అట్లా అనమాట. సో మొత్తానికైతే ఇది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పల్లెటూరు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అది కానీ ఏంటంటే ఒకటి, మన ఊరు మనకెప్పటికైనా మనది అనే ఫీల్ ఉంటుంది అనమాట మన ఊరు. ఇంకా నెక్స్ట్ టైం అయితే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు పెడతాను. వీడు నమ్మ తమ్ముని కొడుకు, వీడు ధనుగాడు, ఆడు నా కొడుకు రిక్కీ గాడు. మన వీడియో అనగానే చూడండి మంచిగా వచ్చేసారు. హాయ్ చెప్తున్నారండి మా హస్బెండ్. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తం ఎక్కడ చూసినా అడవి అనమాట, మొత్తం చెట్లే ఉన్నాయి. ఇంకా చూడండి కాళ్ళు చెప్పిన కదా బురద మొత్తం అంటించకుండానే అది అసలు ఈ బురద దీంతో స్టార్ట్ అయిందనమాట మన వీడియో. అసలు ఇది తీయడానికి ఇంకా నాకు అంత నొర్రే ఓపిక లేక చూడండి అంతకనం దిగిండు బురదల, కావాలనే దిగిండాడు. సో బాబమ్మడులు అనమాట వాళ్ళు ఇద్దరు, తమ్ముని కొడుకు నా కొడుకాడు. ఇంకా అట్లా మనం సరే బాగుంది కదా తీద్దాం, నానమ్మ ఊరు ఎప్పటికీ గుర్తుంటుంది, ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటా అని చెప్పి తీసిన. ఇక పోతున్నాం ఇక దారెంబడి నడుచుకుంటా. ఇంకా అసలు యాక్చువల్గా అయితే మా హస్బెండ్ ఇంక ఎదురుగా వచ్చి ఇంటికి ఎందుకు ఇన్నే వాటర్లో కడుగుదామని తీసుకొచ్చి. చూడండి తంగడి పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో బాగున్నాయి అన్నమాట. ముళ్ళ చెట్లు, తంగడి పూలు, దారి ఇదంతా. చిన్నప్పుడు ఎట్లా అనిపించేది అంటే భయంకరంగా అనిపించేది అనమాట. అడిగి ఇక్కడ ఏదో సౌండ్ అవుతుందంట. ఇక మా వాళ్ళు చూడండి అత్త పులి అత్త చిరుతపులు అంట, ఏకంగా మామూలుగా ఏదో కాదు చిరుతపులు అత్త అంట. వాళ్ళు భయపట్టింది కాక నన్ను భయపట్టిస్తారు ఈ కొడుకులు. సో చిరుతపులు అనగానే ఇక్కడ చిరుతపులు ఎందుకు ఉంటుంది. ఇంకా మా అల్లుడు హాయ్ చెప్తుండండి, మా అల్లుడు మా కొడుకు. సో అదనమాట. చిడతపులు అంట, చిడతపులు వచ్చిందని అంటారు. నాయన ఏంద్ర నాయన గిడికి చిడతపులు వస్తుందా అని నేను. సో ఇదనమాట. మొత్తం అసలు మనుషులు కనిపించరు. ఇక ఉన్నోళ్ళందరూ మొత్తం మా వాళ్ళందరూ ఆడున్నారనమాట. బొందకాడ నానమ్మక అవన్నీ చేస్తున్నారు. సో మేము ఈ బురదగా అడుగుదామని బయలుదేరినాం యాక్చువల్గా. ఇక మా ఆయన ఎదురుంగొచ్చి ఇక ఆ స్టెప్స్ ఉన్నాయి దిగడానికి అని చెప్పి తీసుకెళ్ళి కడిపించిండు. ఫైనల్గా అయితే మా సిస్టర్స్ మా మరదలతోనైతే ఫోటోలు దిగేసిన. ఇంకా మేము 4 అక్క చెల్లెళ్ళము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.